ఎక్కడండి మీది? ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో? వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. ఓకే, ఎలా ఉంది జగన్ పాలన? జగన్ అయితే ప్రెసెంట్ వచ్చినప్పుడు అన్ని బాగానే చేశాడు. ఆయన ఇచ్చిన హామీలు, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని బాగానే చేశాడు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదు. ఇప్పుడు అన్ని ఇప్పుడు ఎక్కడ ఏది వచ్చినా సరే ప్రెసెంట్ మాకు అవుతే పవన్ కళ్యాణ్ వస్తాడు గ్యారెంటీ. ఎందుకంటే మా ఫ్రెండ్ తన వాలంటీర్ చేస్తుంది, కానీ మా ఫ్రెండ్ వాలంటీర్ చేస్తుంది. వాళ్ళ సిస్టర్ స్పోర్ట్స్ కి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డొనేషన్ ద్వారా తను ఇంటర్నేషనల్ లో సిల్వర్ మెడల్ తెచ్చుకుంది. కానీ తన పవన్ కళ్యాణ్ ద్వారా మాట్లాడిందని చెప్పి మా సిస్టర్ది అదే వాళ్ళ సిస్టర్ది జాబ్ తీస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ ద్వారా మాట్లాడినందుకు, తన స్పోర్ట్స్ కి వెళ్ళినందుకు వాళ్ళ సిస్టర్ కూడా సఫర్ అవుతుంది జాబ్ తీసినందుకు. ఓకే, వాలంటీర్ గా మీ ఫ్రెండ్ జాబ్ చేసినప్పుడు తనకు అన్ని సదుపాయాలు ఉన్నాయా? శాలరీ పెరిగిందా? అన్ని అంటే శాలరీ ఏం పెరగలేదు, 5,000 వచ్చింది. ఓకే, తన క్వాలిఫికేషన్ ఏంటి? తన క్వాలిఫికేషన్ డిగ్రీ. ఓకే, డిగ్రీ చదువుకొని 5,000 కి జాబ్ చేయడం కరెక్ట్ అంటారా? అంటే అది కరెక్ట్ కాదు. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో జాబ్ లేవు కాబట్టి, ఇంటి దగ్గర ఉండి చేయడానికి ఏమి ఫెసిలిటీస్ లేవు కాబట్టి దానికే జాయిన్. ఓకే, ఇప్పుడు మీ మీ తాడేపల్లిగూడెంలో ఏమైనా డెవలప్ అయిందా? తాడేపల్లిగూడెంలో ప్రెసెంట్ అయితే ఏమీ డెవలప్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు జనసేన వాలంటరీగా చేశారు కదా, వాళ్ళకి 5,000 ఇచ్చారు కదా, అది సరిపోతుంది అంటారా? అంటే 5,000 అవుతే మంత్లీ శాలరీ వచ్చింది. ఉగాదికి బోనస్ ఇచ్చేవారు. అంటే వాలంటరీ రత్న వజ్ర అని చెప్పి ఇచ్చేవారు, కానీ ఎవరికి అది కూడా ఏంటంటే ఎమ్మెల్యే ద్వారా ఏమన్నా ఓకే అంటే 30,000 20,000 రికమెండేషన్ అవుతేనే అది ఇచ్చేది. అంటే వాలంటరీగా పెట్టడం అనేది కరెక్టే అంటారా? అంటే కరెక్ట్ అంటే అలా పెట్టడం వల్ల కొన్ని గుడ్ క్వాలిటీస్ జరిగినాయి, బ్యాడ్ కూడా జరిగినాయి. ఓకే, ఇప్పుడు ఏమంటారు, వాలంటీర్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏపీ గవర్నమెంట్? ప్రాబ్లమ్స్ అంటే ప్రెసెంట్ వాళ్ళ శాలరీ ఇంక్రీజ్ అవుతేనే వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అటు ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఇటు టెన్షన్. ఇప్పుడు ఏదన్నా సర్వే వచ్చిందంటే విత్ ఇన్ 1 hour 2 hours లో కూడా క్లియర్ చేయాలని చెప్పి వాళ్ళకి టెన్షన్. అడిగితే కన్స్ట్రక్షన్స్ ఆపేస్తారు. ఇప్పుడు హౌస్ కట్టుకున్నామంటే హౌస్ లైక్ ఇప్పుడు కరెంట్ బిల్లు నా దగ్గర నుంచి రావాలి, కరెంట్ నేను పవర్ ఆపేస్తాను అంటారు. లేదంటే దానికి ఇంత అమౌంట్ అని పే చేయాలి, లేదంటే వాటర్ మా దగ్గర నుంచి వస్తే వాటర్ ఆపేస్తామంటారు, ఇసుక ఆపేస్తారు. ఏమడుగుతావు ఇంకా? ఓకే, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నావు? నేనైతే పవన్ కళ్యాణ్. ఓకే, మరి పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాబు పొజిషన్ ఏంటి? ఎవరి పొజిషన్? బాబు చంద్రబాబు నాయుడు. ఇద్దరులో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారుగా, ఇద్దరు పార్టీస్ గెలిచినప్పుడు ఎవరు కాంప్రమైజ్ ఎవరు వస్తే వాళ్ళు. ఓకే, ఎన్ని సీట్స్ జనసేనకు వస్తాయి? మాక్సిమం ఏపీలో చాలా వస్తాయి అనుకుంటున్నాము, బట్ చూడాలి. రోజా ఏమైనా డెవలప్ చేసిందా? రోజా మాకైతే ఏం డెవలప్ చేయలేదు. నెక్స్ట్ సీట్ లేదంటున్నారు, నిజమేనా? ఎవరికి? రోజాకి. ఆవిడకైతే ఖచ్చితంగా ఉండదు.